వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నారో ఒకసారి యూట్యూబ్లో నా క్లాసెస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు టాపిక్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అవ్వడం ఎలా అనే టాపిక్ పై మనం డిస్కస్ చేద్దాం. వీడియో పూర్తిగా చూడండి. ఓకే, సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్సెస్ ఉన్నాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న ఎందుకు మీరు మంచి శాలరీ వచ్చే జాబ్ రిజైన్ చేశారని. సో ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నేను యూఎస్కి వెళ్తా ఉన్నాను. సో అందుకే రిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇండియన్ పాలిటీ, అమేజింగ్ ఇండియన్ పాలిటీ కేవలం 50 రూపీస్కే మీకు శ్రీరామనవమి ఆఫర్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. జీకే కూడా 50 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ జీకేలో పెండింగ్ 4-5 టాపిక్స్ ఉన్నాయి. అవి ఈరోజు రేపు కంప్లీట్ అయిపోతుంది. పాలిటీ అయిపోయింది కంప్లీట్ ఆల్రెడీ. ఓకేనా, ఇది కూడా 50 రూపీసే. కెమిస్ట్రీ 50 రూపీస్, సైన్స్ స్కూల్ బుక్స్ 50 రూపీస్. అందరికీ అందుబాటులో ఉండాలని ఆలోచనతో మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంత తక్కువకి, అది గ్రహించండి. అండ్ రైల్వే బేస్ మీద మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది. అరిథమెటిక్ ఇంకా కొన్ని టాపిక్స్ యాడ్ చేయాలి, బట్ 1 by 1 సబ్జెక్ట్ వస్తూ ఉన్నాను, సహకరించండి. కేవలం 100 రూపీస్. అండ్ రైల్వే ఫుల్ కోర్స్ కంప్లీట్లీ అన్ని ఎన్టీపీసీ అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఒకటే కోర్స్ పెట్టాను. ఎందుకంటే సేమ్ కంటెంట్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఛార్జెస్ వేస్ట్ మీ దగ్గర ఉండి తీసుకోవడం. ఓకేనా, సో ఇది కూడా 350 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. కేవలం 2 or 3 డేసే ఆఫర్ ఉంటుంది ఫెస్టివల్ వరకు. సో ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, నేను మొదట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడే చెప్పాను ఇండియన్ రైల్వే ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు అని. బట్ ఆ చదివే విధానం తెలియాలి, బట్టీలు పట్టకూడదు. ఎక్కడ పట్టాలో అక్కడ పట్టాలి, కానీ సబ్జెక్ట్ మొత్తం ప్రతి టాపిక్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా బట్టీలు పడదామంటే మాత్రం కుదరదు. ఆ రోజులు పోయాయి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ చదవండి, చదివితే డెఫినెట్లీ క్రాక్ చేస్తారు, ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా తప్పక తెలుసుకోవాల్సిన పనులు ఏంటి అంటే, మొట్టమొదటిగా ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తూ ఉన్నాయి, ఏ సబ్జెక్టు నుండి ఎన్ని మార్క్స్ వస్తూ ఉన్నాయి అనేది తెలుసుకోవాలండి, అంటే వెయిటేజ్. నెక్స్ట్ మనం ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్నామో, ఏ సబ్జెక్ట్లో డల్ ఉన్నామో అనేది తెలుసుకోవాలి. రెండు తెలుసుకున్న తర్వాత ఒక టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. దేంతోటి సబ్జెక్ట్ వెయిటేజ్ తెలుసుకోవాలి, దెన్ మనం ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్నాం, మనం ఏ సబ్జెక్ట్లో డల్ ఉన్నాం అనేది చూసి ఈ రెండింటిని బట్టి మనం ఏ సబ్జెక్టు మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్టు మీద తక్కువ ఫోకస్ చేయాలనేది ఒక ఐడియా ఏర్పడుతుంది. దానికి సంబంధించి టైం టేబుల్ రేపు ఎల్లుండి చేస్తాను, ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. ఓకేనా, సో ఫస్ట్ ఈ రెండు కనుక మీరు చేసుకున్నట్లయితే ఒక 30-40% సక్సెస్ రేట్ వచ్చినట్లే మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సబ్జెక్ట్ కనుక ఒక టాపిక్ తీసుకున్నట్లయితే, ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే అందులో ఏం చదవాలో తెలియాలి, ఏం చదవకూడదో తెలియాలండి. ఇప్పుడు సపోజ్ ఒకవేళ బయాలజీ తీసుకున్నాం అనుకోండి, బయాలజీ ఫస్ట్ పేపర్ నుండి లాస్ట్ పేపర్ వరకు చదివితే నో యూజ్. కొన్నిసార్లు మనకు సబ్జెక్ట్ వెయిటేజ్ తక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు కొన్ని టాపిక్స్ పిక్ చేసుకోవాలి, కొన్ని టాపిక్స్ మేజర్గా పిక్ చేసుకోవాలి. ఏం చదవాలో తెలియడమే మెయిన్ కాదు, దానితో పాటు ఏం చదవకూడదో తెలియాలి ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా, సో చాలామందికి ఈ విషయం తెలియక ఒక బుక్ కొంటారు, మంచి ఆథర్ బుక్ కొంటారు, ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు పెన్ అయిపోయేంత వరకు ఆ పేపర్ మీద గీతలు పెడుతూనే ఉంటారు. నేను చాలాసార్లు చూశాను ఇక్కడ లైబ్రరీస్లలో, బట్ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఏం చదవాలో తెలియడంతో పాటు ఏది చదవకూడదో కూడా తెలియాలి. ఓకేనా, అండ్ చాలామంది అపోహ ఏంటి అంటే, నేను చాలామంది యూట్యూబ్ ఛానల్లో కూడా చూశాను, మేము ఇన్ని గంటలు చదివాము, 8 గంటలు చదివాము, 10 గంటలు చదివాము, 12 గంటలు చదివాము, రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేసామో, లేదా స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ క్రాక్ చేసాము, బ్యాంకింగ్ ఎగ్జామ్ క్రాక్ చేసామని అంటూ ఉంటారు. ఓకే, సో ఎంతసేపు చదివాం అనేది ముఖ్యం కాదు. అందరి బ్రెయిన్స్ సేమ్ ఉండవు.
అందరి జ్ఞాపక శక్తి సేమ్ ఉండదు. కొద్దిమంది ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కొద్దిమంది తక్కువ టైం స్పెండ్ చేసి కూడా క్రాక్ చేయొచ్చు. సో ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు, మనం ఏం చదువుతూ ఉన్నాం, ఆ చదివింది మనం ఎంతవరకు మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటున్నాం అనేదే మెయిన్. రీసెంట్గా నేను ఈరోజు నిన్న అది వే2 న్యూస్లో చూశాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు పెట్టడం జరిగింది. 18 గంటలు చదువుతున్నామని ఎవరో యూట్యూబ్ ఛానల్లో పెడితే దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. సో ఇది కరెక్ట్ కాదు అని పెట్టడం జరిగింది. సో ఎంతసేపు చదువుతామన్నది మెయిన్ కాదండి. టు బి ఫ్రాంక్, నేను ఎన్టీపీసీ అప్పట్లో క్రాక్ చేసినప్పుడు కూడా మోర్ దాన్ 6 hours ఎప్పుడు దాటలే. అది కూడా కంటిన్యూగా ఎప్పుడు చదవకపోయేది నిజానికి. ఆడుతూ పాడుతూ మార్నింగ్ 2 hours, నైట్ 2 hours, మధ్యాహ్నమో గంట అంతే. సో ఎంతసేపు చదువుతున్నాం అనేది మెయిన్ కాదు. ఇన్ని గంటలు చదవండి, 8 గంటలు చదవండి, 3 గంటలు లేవండి, 2 గంటలకు లేవండి అనేది బుల్షిట్. వాడు నైట్ చదువుతాడు, వాడు మధ్యాహ్నం చదువుతాడు, వాడు ఎర్లీ మార్నింగ్ చదువుతాడు. అందరి మైండ్ సెట్లు ఒకటే కాదు, అందరి టైం టేబుల్ ఒకటే కాదండి. ఓకేనా? సో ఈరోజు మనం ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కనుక మనం చూసినట్లయితే ఎస్ఐ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం కనుక 120 మార్క్స్ అండి టోటల్. సో ఇందులో అరిథమెటిక్ 35, రీజనింగ్ 35. సో అరిథమెటిక్ రీజనింగ్లో నేను చాలాసార్లు చెప్పాను, రీజనింగ్లో ఎల్లో కలర్ అరిహంత్ సిరీస్ ఉంటుంది, ఫస్ట్ టు లాస్ట్ వరకు చదవండి. మీకు జీకే అయిపోతుంది ఈరోజు రేపు. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా అయిపోయిన తర్వాత కంప్లీట్ రీజనింగ్ మీదకే వస్తాను. ఆల్రెడీ వాటిని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుండి మనకి 50 మార్కులు ఉన్నాయండి. 50 మార్కులు. సో అరిథమెటిక్ ఖచ్చితంగా చదవాల్సిందే, మనం రీజనింగ్ చదవాల్సిందే, ఇందులో ఎక్స్క్యూజ్ చేయాల్సింది ఏమీ లేదు. సో జనరల్ అవేర్నెస్లో మనం ఏం చదవాలి కనుక చూసినట్లయితే జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ నుండి సుమారుగా నేను ప్రీవియస్ పేపర్స్ క్లాసెస్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ పాలిటీ నుండి. సుమారుగా జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ నుండి 20 మార్కుల వరకు వచ్చాయండి. 20 మార్క్స్ వరకు మనకి జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే మళ్ళీ మ్యాగజైన్లు పట్టుకొని గట్టిగా చదవకండి, కొన్ని టాపిక్స్ పిక్ చేసుకొని చదవండి. జీకే మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్లో కొన్ని టాపిక్సే పిక్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి, మళ్ళీ చెప్తా ఉన్నా. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే సోషల్ కనుక చూసినట్లయితే ఇందులో కూడా సుమారు 20 మార్కులు రావడం జరిగింది. ఇందులోనే పాలిటీ నుండే సుమారుగా 10 మార్క్స్ వరకు రావడం జరుగుతూ ఉందండి. అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ ఈ 3 కనుక చూసినట్లయితే 10 మార్క్స్, పాలిటీ కనుక చూసినట్లయితే 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. యావరేజ్గా ఒక పేపర్లో 8 మార్క్స్, ఒక పేపర్లో 11 మార్క్స్, ఇట్లా నేను చెప్పేది. ఓకేనా? దీనికి 2 అటు వేసుకోండి, 2 అటు వేసుకోండి. సో ఇక నెక్స్ట్ సైన్స్ కనుక చూసినట్లయితే సుమారుగా 10 మార్కులే వచ్చాయండి. అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. సో చూడండి, ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్ కనుక చూసినట్లయితే ఏమైంది, 50 మార్కులు. అందులో జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులు, సోషల్ 20 మార్కులు, అండ్ సోషల్లోనే పాలిటీ 10 మార్కులు, అండ్ సైన్స్ వచ్చేసి మనకి కంప్లీట్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి 10 మార్కులు దాటట్లేదు. అదే ఏఎల్పి టెక్నీషియన్ వచ్చే వరకు సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిండు, అవునా? సో మనం కంటెంట్ సేమే మనకి ఎనీ రైల్వే ఎగ్జామ్ ఎక్సెప్ట్ మన టెక్నీషియన్ గ్రేడ్ 1 కొద్దిగా డిఫరెంట్ ఉంది, కానీ రిమైనింగ్ అంతా కూడా సేమ్ సిలబస్. బట్ చదివే విధానం ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కో విధంగా చదవాలి. గుడ్డిగా చదువుకుంటే వెళ్ళొద్దు. సో మన ఎజెండా అనేది ఇక్కడ ఆర్పిఎఫ్ఎస్ఐ కనుక సైన్స్ ఇక్కడ మీరు లైట్గా స్కిప్ చేసేయచ్చు. సైన్స్లో కొన్ని టాపిక్సే పిక్ చేసుకోండి, చదవండి. అందులో ఎగ్జాంపుల్స్ ఫిజిక్స్ కనుక చూసినట్లయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఫార్ములాస్, కెమిస్ట్రీ కనుక చూసినట్లయితే కెమికల్ నేమ్స్, ఇట్లా కొన్ని టాపిక్స్ పిక్ చేసుకోవాలి. అన్నీ చదవకూడదు, మళ్ళీ చెప్తా ఉన్నా. టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? సో పాలిటీ పర్ఫెక్ట్గా చదవండి, డెఫినెట్లీ. జీకే పర్ఫెక్ట్గా చదవండి. జీకే అనేది ఓషియన్, బట్ డెఫినెట్లీ మీరు మోర్ టైం అనేది జీకే మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువ మార్క్స్ అనేది జీకే నుండి రావడం జరుగుతూ ఉంది కనుక. కరెంట్ అఫైర్స్లో కూడా కొన్ని పిక్ చేసుకోండి టాపిక్స్, అవి ఏంటి అనేది కూడా నేను కొద్దిగా టైం తీసుకొని వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ మండే నుండి మీకు డైలీ టార్గెట్ వీడియోస్ ఉంటాయి.
మీరు చూస్తేనే నాకు వీడియో చేయబుద్ధి అవుతుందండి. మళ్ళీ చెప్తాను, ఏదో 100 మంది చూస్తే ఆ 100 మంది కోసం నేను 1-2 గంటలు టైం స్పెండ్ చేసి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం అనేది నాకు పనికొచ్చే పని అయితే కాదు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో మీరు ఆ డైలీ టార్గెట్ వీడియోస్ అనేది మండే నుండి ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారండి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఖచ్చితంగా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. స్టేబుల్గా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, అబ్బా సారు ప్రీవియస్గా ప్రిపేర్ అయ్యండి కదా, 10 గంటలు కష్టపడ్డాడట అంటే అది కాదండి. 10 గంటలలో ఒకడు చదివేది మనం 1 గంటలనే చదవచ్చు. అది గ్రహించాలి. ఎంతసేపు చదువుతున్నాం అనేది మెయిన్ కాదు, ఏం చదువుతున్నాం అనేది మెయిన్. అది ఎంత అర్థం చేసుకున్నాం, ఎంత మన మైండ్లోకి ఎక్కింది అనేది మెయిన్ పాయింట్. అండ్ అందరి టైం టేబుల్ ఒకటే తీరుగా ఉండవు. అందరు ఎర్లీ మార్నింగ్ లేవండి అంటే అది ఎందుకు? నేను నైట్ చదువుతా, ఇంకోటి ఎప్పుడు మూడొస్తే అప్పుడు చదువుతారు, ఇంకొకరు ఎర్లీ మార్నింగ్ చదువుతారు. సో ఒక్కరి టైం టేబుల్ ఒకరికి సెట్ అవ్వదు. ఓకేనా? సో మీరు మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది అరిథమెటిక్, రీజనింగ్, సోషల్ అండ్ జీకే. కరెంట్ అఫైర్స్లో కొన్ని టాపిక్స్ పిక్ చేయండి, సైన్స్లో కొన్ని టాపిక్స్ పిక్ చేయండి. ఓకేనా? సైన్స్ మొత్తం చదువుతామని టైం వేస్ట్ చేసుకోకండి, కరెంట్ అఫైర్స్ మొత్తం చదువుతామని టైం వేస్ట్ చేసుకోకండి. చాలాసార్లు చెప్పాను, చాలామంది ఫాలో అయిన వాళ్ళు డెఫినెట్లీ సక్సెస్ అయ్యారు, సక్సెస్ అవుతారు కూడా. ఓకేనా? సో నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నా, ఏదో బిట్ వైజ్ క్వశ్చన్స్ చదివి బక్వాస్ కాకండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి. పైన మా ఇచ్చేసి కింద ఆప్షన్ ఏ ఇది, ఆప్షన్ బి ఇది, ఆప్షన్ సి ఇది, ఆప్షన్ డి ఇది, ఇట్లా ఇస్తేనే మేము చదువుతామంటే నో యూజ్ అండి. రోజులు మారిపోయాయి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు తప్పక ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. టైం టేబుల్ కూడా మీకు రేపు ఆర్ ఎల్లుండి మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేశాను, ఇస్తాను. అది కూడా ఆ టైం టేబుల్ కూడా మళ్ళీ ఇట్లా అందరిలాగా ఎర్లీ మార్నింగ్ లేవండి అని ఇట్లుండదు, ఇన్ని గంటలు చదవండి అని ఇట్లుండదు. ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి మనం కానిస్టేబుల్కి సంబంధించి కూడా చేద్దాం. ప్రీవియస్ పేపర్స్ కూడా రన్ అవుతాయి రేపటి నుండి క్లాసెస్. సో ఆల్రెడీ పాలిటీ కంప్లీట్ అయిపోయింది, మీకు నో డౌట్ ఎట్ ఆల్. మీరు 10 క్వశ్చన్లో ఈజీగా కళ్ళు మూసుకొని ఆడుతూ పాడుతూ 8-9 క్వశ్చన్లు చేసేస్తారు ఆ పాలిటీ చదువుతూ. జీకే ఈరోజు రేపు ఈవినింగ్ వరకు మీకు జీకే కూడా అయిపోతుంది, ఎందుకంటే 4-5 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. జీకే కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. 1 by 1 సబ్జెక్ట్స్ చెప్తా ఉన్నాను, ఎందుకంటే ప్రతిదీ కూడా నేనే చెప్పాలి, నేనే ప్రిపేర్ చేయాలి. స్టూడెంట్స్కి డబ్బులు ఇచ్చి క్వశ్చన్ పేపర్లు తయారు చేయండి, మాక్ టెస్టులు తయారు చేయండి, నేను పెట్టుకుంటానంటే అట్లాంటిది కాదు మనది. ఓకేనా? సో డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.